ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 62వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, యథార్థంగా కేవలం దేవుణ్ణే నమ్ముకుని మౌనంగా ఉండడం ఆశీర్వాదకరమైన ఆలోచన. ఈ రోజంతా కాదు, ప్రతిరోజు ఇదే విధంగా మనం ఉండాలి. ఖాళీగా ఉన్నప్పుడు, ఆయన పరిచర్యలో ఉన్నప్పుడు, సంతోషంతో కనిపెట్టేటప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, ప్రతి పరిస్థితిలోనూ ఆయన్ను నమ్ముకుని మౌనంగా ఉండాలి. ఆ విధంగా నా ప్రాణము ఆయన నమ్ముకుని మౌనంగా ఉంటే, నా సృష్టికర్త ముందు నిజంగా నేను ఉండవలసిన మంచి పరిస్థితుల్లో ఉన్నట్టు లెక్కించబడతాను. యజమాని ఎదుట సేవకుడు అలాగే ఉండాలి కదా, తండ్రి ఎదుట కుమారుడు అలాగే ఉండాలి కదా. మనం మౌనంగా ఉండడమే తప్ప ఆయనకి పాఠాలు చెప్పలేము. నాకు ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు అని ఫిర్యాదులు చెయ్యం. ఇంకా చిన్నపిల్లల్లా అలగం, మూతి ముడుచుకోము లాంటివి చెయ్యం. ఆయనను సందేహించం. అదే సమయంలో సమస్యల నుండి పారిపోవడం అలవాటు చేసుకోం. కష్టాలలో ఇతరుల సహాయం కొరకు పరిగెత్తం. ఎందుకంటే ఇదేది ఆయన నమ్ముకుని మౌనంగా ఉండడం కాదు. కాబట్టి మనకు తెలుసు, కేవలం దేవుడే మన హృదయ నిరీక్షణ. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఇది ధన్యకరమైన వాగ్దానం. ఆ రక్షణ దారిలోనే ఉన్నది. అది ఆయన దగ్గర నుండి తప్ప మరి ఎక్కడి నుండి రాదు. ఆ రక్షణ వలన మాత్రమే కలుగును. ఈ మహిమంతా ఆయనకే చెల్లును. ఎందుకంటే ఆయన మాత్రమే ఈ రక్షణ కార్యం చేయగలడు, చేస్తాడు కూడా. ఆయన తన సమయములో, తన పద్ధతిలో ఎంతో ఖచ్చితంగా రక్షిస్తాడు. సందేహాల నుండి, బాధల నుండి రక్షిస్తాడు. ఆపదల నుండి, బాధల నుండి రక్షిస్తాడు. ఇంకా నిరాశల నుండి రక్షిస్తాడు. అందుకు మనం అందరం ప్రభువు చిత్తం కొరకు కనిపెడదాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. మేము మా ప్రతి అవసరం దగ్గర మీ దగ్గర కనిపెట్టి మీ సహాయం కొరకు ఎదురు చూసే కలిగిన వారిగా మేము ఉండగలగటానికి మాకు సహాయం చేయండి. మీ పిల్లల్ని మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. చిన్న బిడ్డల, యవనస్తుల చదువుల్లో, ఆరోగ్యాల్లో సహాయం చేయండి. అలాగే ప్రియమైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డల యొక్క ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి సహాయం చేయండి. గర్భఫలము లేకున్న వారికి ఇవ్వండి. గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు తీర్చండి. మీ పిల్లల్ని మీరు ఆశీర్వదించండి. మీ పిల్లలకు మీరు సిద్ధపరిచిన పరలోకపు భూ సంబంధమైన దేవులకు పాత్రులుగా చెయ్యమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి
అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.